సమ్మక్క ఆగమనానికి ముందే భక్తులు ఇక్కడికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు బస్ స్టాండ్ల వద్ద భక్తులు ఇక్కడ ఆర్టీసీ బస్సుల ద్వారా వచ్చి అమ్మవార్ల దర్శనం కోసం తరలి వస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులను ఆర్టీసీ ఇక్కడికి చేరవేస్తుంది. ఎక్కువ సంఖ్యలో బస్సులు ఏర్పాటు చేయడంతో పాటు తెలంగాణ, మహారాష్ట్ర, అదేవిధంగా ఒడిశా, మధ్యప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు అమ్మవార్ల దర్శనం కోసం తరలి వస్తున్నారు. ముల్లా, మూట, పిల్లా జిల్లతో తరలి వస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం విజువల్స్ లో చూసుకోవచ్చు. నిన్న సారళమ్మ గద్దకు చేరింది. అదేవిధంగా గోవిందరాజు, పగిడిద్దరాజు సైతం ఆ గద్దకు చేరిన నేపథ్యంలో భక్తుల రద్దీ నిన్నటి నుంచి పెరిగిపోయింది. ఇప్పుడు మరి ఈ రోజు సైతం మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు ఆర్టీసీ బస్సుల ద్వారా వస్తున్న ప్రయాణికులు, భక్తులు ఎవరైతే ఉన్నారో గద్దెలకు దగ్గరలో తీసుకొస్తారు. ప్రైవేట్ వెహికల్స్ సంబంధించింది మాత్రం ఏదైతే అటువైపు కన్నపల్లి, నార్లాపూరు, దాంతోపాటు ఊరట్టం ఏరియాలకు ప్రైవేట్ వాహనాలను అనుమతిస్తారు. ఇక్కడ మాత్రం ఆర్టీసీ బస్సులకు మాత్రమే అనుమతిస్తారు. ఈ నేపథ్యంలోనే భక్తులందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి అటు జంపన్న వాగు వైపు, అంటే లెఫ్ట్ సైడ్ తీసుకుంటే జంపన్న వాగు, రైట్ సైడ్ అయితే గద్దెల వైపు వెళ్తారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? జంగాలపల్లి నుంచి వస్తాను. బాగా ఏం లేదు, బాగా మంచిగా మామూలుగా ఫ్రీగా వచ్చినాం. బస్సులా ఫ్రీగానే ఉంది, మంచిగానే ఉన్నది, ఏమి ఇబ్బంది లేదు, అన్ని సౌకర్యాలు మంచిగానే ఉన్నాయి. వచ్చినాం సార్. స్పెషల్ ఏంటిది ఇక్కడ? స్పెషల్ మంచిగానే ఉంటది. కోరికలు తీరుతాయి, అన్ని అనుకున్నట్టు అవుతాయి. అయితేనే ఇంత జనం అత్తాన్లు, ఆ తల్లి రప్పించుకుంటాంది, రానన్నా కూడా రప్పించుకుంటాంది. ఓకే, ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు భక్తుల తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కొలుస్తారు సమ్మక్క సారలమ్మని వాళ్ళు చెప్తున్నారు. ముల్లా మూటతో వీళ్ళంతా వచ్చి అమ్మవార్ల దర్శనానికి వెళ్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. భారీ సంఖ్యలో ఆర్టీసీ ఏర్పాట్లను చేసింది. ఇటు ఆదిలాబాద్ కావచ్చు, అదేవిధంగా కరీంనగర్ కావచ్చు, వరంగల్, ఈ ఉమ్మడి జిల్లాలతో పాటు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన భక్తులు సైతం వస్తున్న నేపథ్యంలో వాళ్ళందరికీ, అంటే ఎక్కువగా రాష్ట్రంలోనే ఈ ప్రాంతాల నుంచి ఎక్కువగా వస్తారని ఆర్టీసీ అంచనా వేసింది. ఆ మేరకు ఆయా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా విషయానికి వస్తే మంచిర్యాల జిల్లా, అదేవిధంగా కొమరంభీం జిల్లాలోని 8 పాయింట్ల ద్వారా 365 బస్సులను ఏర్పాటు చేసింది. ఇటు కరీంనగర్ జిల్లా, అదేవిధంగా ఇటు వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి సైతం వివిధ చోట్ల నుంచి, అటు గన్పూర్ కావచ్చు, భూపాలపల్లి, ఈ ప్రాంతాల నుంచి బస్సులను ఏర్పాటు చేసిన నేపథ్యంలో భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇవాళ సాయంత్రం సమ్మక్క గద్దెలకు చేరనున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాట్లలో యంత్రాంగం, అదేవిధంగా పూజారులు సిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే సారళమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు కొలువుదీరిన నేపథ్యంలో ఈరోజు సమ్మక్క గద్దెకు చేరనున్న నేపథ్యంలో భక్తుల రద్దీ అయితే పెరుగుతుందని అయితే చెప్పొచ్చు. ఇది ఆర్టీసీకి సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపల్లి టీవీ, మేడారం నుంచి.